పెళ్ళి ఎంతకాలం అయిందమ్మా? 12 years. 12 years తర్వాత యాక్చువల్లీ ఎప్పుడు వచ్చారు మన దగ్గర సాయిరామ్ హాస్పిటల్కి? డిసెంబర్ 1 year అయిపోయింది. డిసెంబర్ 2024లో వచ్చారు. నెల్లూరే వీళ్ళది. కాకపోతే వీళ్ళ స్టోరీ ఏంటి అంటే రావడమే ఐవీఎఫ్ కోసం వచ్చారు. సో ఫస్ట్ సైకిల్ ఆఫ్ ఐవీఎఫ్ ఎర్లీ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్ అయింది. మళ్ళీ సెకండ్ లాక్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు సో నెగిటివే వచ్చింది. కానీ చాలామంది 2 time ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నెగిటివ్ వస్తే ఇంకా వాళ్ళకి అంతా నమ్మకం వదిలేసి వెళ్ళిపోతారు. వీళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. మా ఇన్స్టిట్యూట్ పైన నా పైన ఎంతో నమ్మకంతో 3rd cycle మళ్ళా రీస్టిమ్యులేషన్ చేసుకొని మళ్ళా అంటే పేషెంట్స్ ఇట్లాంటి పేషెంట్స్ ఉండేటప్పుడు మాకు ఎస్పెషల్లీ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్కి చాలా బాధ్యత, చాలా రెస్పాన్సిబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది. అదే పేషెంట్ ఫాలోఅప్ మిస్ అయింది అనుకోండి, మాకు అట్లా అనిపించదు. అదే పేషెంట్ ట్రస్ట్ చేసి సెంటర్ని 3rd time కూడా మీ దగ్గరే చేయించుకుంటాము అని వచ్చినప్పుడు చాలా వీ ఫీల్ ఇట్ వెరీ రెస్పాన్సిబుల్. సో భగవంతుడు సాయినాథుడికి ఫస్ట్ కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళ నమ్మకాన్ని ఆయన నిలబెట్టగలిగినందుకు. ఈరోజు 3rd time మళ్ళా ఐవీఎఫ్ స్టిమ్యులేటెడ్ సైకిల్లో 3 babies వచ్చాయి. ట్రిప్లెట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో చూడాలి మరి ఎంతవరకు ఈ ట్రిప్లెట్స్. ట్విన్స్ అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. ఇదొక బేబీ విత్ కార్డియాక్ యాక్టివిటీ ఉంది. సో ఇది ఈ 2 babies, ఇది 2nd baby, ఇది 3rd baby. 3 babies 6 weeks ఉంది విత్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ. సో సాయినాథుడి దయ వల్ల, అమ్మవారి దయ వల్ల వీళ్ళు ఏదైతే నమ్మకంతో సాయిరామ్ ఐవీఎఫ్ సెంటర్లో అడుగు పెట్టారో అదే నమ్మకంతో, అదే భగవంతుడి ఆశీస్సులతో మంచి ఆరోగ్యమైన బిడ్డలు ప్రసాదించాలి భగవంతుని ప్రార్థిస్తుంది.